ఈ పిరమిడ్ ఒక కొత్త అనుభూతి. ఎందుకంటే తొర్రూరులో ధ్యాన మండలి ఎన్నో ధ్యాన క్లాసులు కూడా చేయడం, వెళ్ళడం, 10 రోజులు 20 రోజులు అయిపోగానే మన ఎలా ప్రజలు లెక్కనే చేసిన వాళ్ళు తొర్రూరులో వందల మంది ఉన్నారు నా దృష్టిలో. మరి అలాంటి సమయంలో ఈ పిరమిడ్ ధ్యాన మందిరం, పిరమిడ్ ధ్యానం గురించి శాకాహార విముక్తి కాకుండా మాంసాల విముక్తి అని చెప్పి ప్రచారం చేస్తూ శాకాహారం అలవాటు చేసుకుంటే ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు గడప గడపకు మనం కరపత్రం ద్వారా తెలియజేయడం అనేది చాలా ఉదాహరణ. ఎందుకంటే నేను దాదాపుగా అందరితోటి పలకరిస్తూ ఉన్నప్పుడు కూడా అదే రేపే పండుగ ఇవ్వాలని ఎల్లుండి నుంచి పనిచేయాలి అని చెప్పి, ఎందుకంటే ఈ ఆనందాన్ని ఈ ఒక్కరోజుగా పొందని అని చెప్పేసి అన్నాను నేను కూడా. ఎందుకంటే చాలా చక్కటి ఉద్దేశాలు ఉన్నాయి. యాక్చువల్గా 50 రోజులు అంట. ఈ 50 రోజులు కూడా నేను ఇక్కడ లేకపోవడం నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. నేను 50 రోజులు నేను అమెరికాలో ఉన్నాను. మా 2 కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఈ యొక్క 3 నెలలు 4 నెలల క్రితం కూడా వరంగల్లో పిరమిడ్ స్పెషల్ క్లాసులు పెట్టారు. మా దగ్గరకు ఒక 3 వ్యక్తులు వచ్చారు, లోకల్ వాళ్ళతో కలిసి వచ్చారు. సార్ ఇక్కడ పిరమిడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా అని చెప్పేసి అన్నారు. తర్వాత నాకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. కానీ సంకల్ప బుద్ధి ఏమో, లేకపోతే ఈరోజు మీ అందరినీ కలిసే అదృష్టం కావచ్చు. ఎందుకంటే ఈ ఆశయం గొప్పదైనప్పుడు, సంకల్పం గట్టిదైనప్పుడు ఏదైనా నెరవేరుతుంది. ఇది తాత్కాలం అని చెప్పచ్చు. ఈ యొక్క ఆసనాల మీద ఉన్నదంతా దాదాపు నాకు 80% తెలిసిన వాళ్ళే. ప్రతిసారి కూడా ఎంతోమంది పరిచయం, చాలా రోజుల చూడడం అయింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రజాస్కంధాల మీద తీసుకొని దీన్ని ప్రజల్లోకి చేరేయాలనే సంకల్పం గొప్పది. అది సక్సెస్ అవుతుందా, లాస్ అవుతుందా, ఏమైతే అనేది పక్కన పెడితే కృష్ణ భగవాన్ చెప్పేది అదే, మీరు చేసేది చెయ్యి పలకన వదిలిపెట్టు అని. ఆ సంకల్పం ఇందులో కనబడుతుంది నాకు ప్రత్యక్షంగా కూడా. మరి దీని ముందు తీసుకునే క్రమంలో నేను కూడా నా పాత్రను అందిస్తానని సభాముఖంగా తెలియజేసి అవకాశం ధన్యవాదాలు.